హాయ్ హలో అందరూ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు బాలాజీ టెక్ హబ్. సో మనం ప్రీవియస్ వీడియోలో స్టాటికల్లీ టైప్డ్ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంపైలర్ బేస్డ్ అంటే ఏంటి అనేది ఇంకొక ఫ్యూచర్ మనం నేర్చుకోబోతున్నాము. ఓకే అండి. సో ముందుగా కంపైలర్ బేస్డ్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు మనం 2 పాయింట్ల గురించి క్లియర్గా అర్థం చేసుకోవాలా. అప్పుడే ఈ కంపైలర్ బేస్డ్ అంటే ఏంటి అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే అండి. ముందుగా ట్రాన్స్లేటర్ అంటే ఏంటి, తర్వాత ప్లాన్ ఫస్ట్ రన్ నెక్స్ట్ అనేది నేను ఒక సింపుల్ టర్మ్స్ యూజ్ చేశా. తర్వాత మనం టెక్నికల్ పాయింట్ గురించి కూడా డిస్కస్ చేసుకుని క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకే అండి. ముందుగా ట్రాన్స్లేటర్. సపోజ్ ఇక్కడ ట్రాన్స్లేటర్ అని ఎందుకు అంటున్నానంటే, సపోజ్ కన్సిడర్ నాకు తెలుగు వస్తుంది కానీ తమిళ్ రాదు, కానీ మీకు తమిళ్ వస్తుంది కానీ తెలుగు రాదు అనుకోండి. అప్పుడు మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అంతే కదండి. ఎందుకంటే నేను తమిళ్ మాట్లాడలేను, మీరు తెలుగు మాట్లాడలేరు. మరి ఎలా అంటే మనం ఒక మూడవ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆ మూడవ పర్సన్ని అడుగుతాం. ఆ మూడవ పర్సన్కి తెలుగు వస్తుంది, తమిళ్ వస్తుంది. ఆయన నేనేం మాట్లాడినాను అనేది ఆయనకు చెప్తా, ఆయన వచ్చేసి మీకు చెప్తాడు. అలాగే మీరేం మాట్లాడింది ఆయనకు చెప్తారు, ఆయన నాకు చెప్తాడు. సో ఇక్కడ ఏమవుతుంది, కమ్యూనికేషన్ అనేది డైరెక్ట్గా జరగట్లేదు. అవును కదండి. ఇండైరెక్ట్గా జరుగుతుంది. అంటే నా నుంచి తనకి, తన నుంచి మీకు వస్తుంది. అలాగే మీ నుంచి తనకి, తన నుంచి నాకి కమ్యూనికేషన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది కదండి. దాన్ని మనం ట్రాన్స్లేటర్ అని అంటున్నాం. సో ఇది రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. అది కాకుండా కంప్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా జరుగుతుంది అనేది తెలుసుకుందాం. బేసిక్గా ఇప్పుడు మీరు కంప్యూటర్ అనుకోండి, నేను హ్యూమన్ బీయింగ్. ఓకే అండి. నేను వచ్చేసి తెలుగు మాట్లాడతా, ఇంగ్లీష్ మాట్లాడతా, మీరు వచ్చేసి ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ ఒక్కటే మాట్లాడతారు. ఓకే అండి. మీరు వచ్చేసి బైనరీ లాంగ్వేజ్ అంటే 0 and 1 ఒకటే మాట్లాడతారు. కానీ నాకు బైనరీ అర్థం కాదు. నేను ఓన్లీ తెలుగు, ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడతాను. ఇప్పుడు మనం ఇద్దరం ఎలా కమ్యూనికేట్ అయ్యేది? ఓకే. నేను ఇప్పుడు హాయ్ హలో అంట, కానీ మీకు అది అర్థం కాదు. మరి నేను చెప్పిన వర్డ్ మీకు అర్థం కావాలంటే మనకు ఒక ట్రాన్స్లేటర్ ఉండాలి. అవును కదా. మరి ఏం చేయాలి అంటే, ఇందాక మనం ఇక్కడ మూడో పర్సన్ని పెట్టుకున్నట్టు ఇప్పుడు ఇక్కడ కంపైలర్ని పెట్టుకోవాలి. ఓకే అండి. సో ఇక్కడ కంపైలర్స్ అంటే జీసీసీ కంపైలర్ కానీ ఇలా చాలా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్గా జీసీసీ కంపైలర్ అనుకోండి. ఓకే అండి. సో ఇప్పుడు ఈ కంపైలర్ అనేది ఏంటి? ఇప్పుడు మనం ఇందాక మూడో పర్సన్ అంటే ఆయన హ్యూమన్ బీయింగ్. ఓకే. అదే ఇప్పుడు మనం కంప్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఇక్కడ కంపైలర్ వచ్చేసి ఎవరు? ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఆ సాఫ్ట్వేర్ అనేది ఏం చేసిందంటే నేను చెప్పింది రిసీవ్ చేసుకొని, తను అర్థం చేసుకొని మీకు కన్వర్ట్ చేస్తుంది. సో ఎలా జరుగుతుంది ఇదంతా అనేది మనం క్లియర్గా చూద్దాం. ఓకే అండి. అది నేను జస్ట్ హై లెవెల్లో ట్రాన్స్లేటర్ గురించి చెప్పాను. ఓకే అండి. సో ఇప్పుడు ఒక టెక్నికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఇక్కడ సింపుల్గా ప్రింట్ ఎఫ్ హలో అని రాశా. ఓకే. ఇక్కడ నేను ఇంగ్లీష్లో రాశా. ఓకే. ఇది హ్యూమన్ బీయింగ్కి అర్థమయ్యే విధంగా ఉంటుంది, కానీ కంప్యూటర్కి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే మనం అనుకున్నాం కదా, నాకు తెలుగు, ఇంగ్లీష్ మాత్రమే వస్తుంది హ్యూమన్ బీయింగ్కి, కానీ మీకు బైనరీ ఒకటే వస్తుంది. సో ఇప్పుడు బైనరీకి ఎలా మార్చాలి అని అంటే, ఇలా బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటి, 0 1 అనే దాంట్లో కన్వర్ట్ అవుతుంది కదండి. ఇప్పుడు నేను ప్రింట్ ఎఫ్ హలో వరల్డ్ అని రాశా కదా, ఇది వచ్చేసి ఇక్కడ రాసిన బైనరీలోకి కన్వర్ట్ అవుతుంది. ఈ ఎవరు కన్వర్ట్ చేస్తున్నారు ఇదంటే కంపైలర్. ఇది కన్వర్ట్ చేసి కంప్యూటర్కి ఇస్తుంది. ఓకే. కంప్యూటర్ అనేది బైనరీ లాంగ్వేజ్ అంటే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అర్థమవుతుంది. సో ఇక్కడ చూసారా, ఇక్కడ నేను క్లియర్గా రాసే ఒక సింపుల్ రిప్రజెంటేషన్ చేశాను. హ్యూమన్ బీయింగ్, కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ 0 and 1, హ్యూమన్ బీయింగ్ కెన్ అండర్స్టాండ్ తెలుగు, ఇంగ్లీష్ ఎట్సెట్రా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈయన సమ్ కమ్యూనికేషన్ పంపిస్తున్నాడు, కంపైలర్ ట్రాన్స్లేట్ చేస్తుంది. తర్వాత ఆయన ఏమైనా మాట్లాడితే ఇది ట్రాన్స్లేట్ చేస్తుంది, ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం కదా. ఇదే అండి, ఇది ట్రాన్స్లేటర్ గురించి. అందుకే కంపైలర్ అంటే మనం ఫస్ట్ పాయింట్ ఏమంటున్నాం, ట్రాన్స్లేటర్. ఓకే అండి. ఐ హోప్ మీకు ఇప్పుడు ట్రాన్స్లేటర్ అంటే ఏంటి అనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. ఓకే. ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ గురించి చూద్దాం. ఓకే అండి. ప్లాన్ ఫస్ట్ రన్ నెక్స్ట్. ఓకే. ఎందుకు ఈ పాయింట్ అంటున్నా అనేది నేను ఇక్కడ కొన్ని రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ రాసా, దాని నుంచి మనం క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకే. ముందుగా ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ టాపిక్లోకి వెళ్ళే ముందు మనం ఒక ప్రాబ్లం గురించి అర్థం చేసుకుందాం. అప్పుడే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే అండి. సపోజ్ నేను ఒక మూవీ తీయాలనుకున్నాను. ఓకే. కానీ నా దగ్గర ప్లాన్ లేదు, ఎలాంటి ఎక్విప్మెంట్స్ లేదు, కెమెరా లేదు, ఏం లేదు.
నేను జస్ట్ ఏదో బేసిక్ ఐటమ్ తీసుకొని వచ్చి మూవీ తీస్తానంటే అవుతుందా? అవ్వదు, అటర్ ఫ్లాప్ అయిపోతుంది. ఒకవేళ మూవీ తీసినా కూడా ఏముండదు ఆ మూవీలో, జస్ట్ ఒక సీన్స్ ఊరికే ఏదో అప్పటికప్పుడే ప్లాన్ చేసుకోవడం, అంత క్లారిటీ ఉండదు. అంత అది ఎట్లా అయిపోతుందంటే మీ మీ ప్లానింగ్ అన్ని ప్రీ ప్లాన్డ్ ఉండదు అనమాట, అన్ని లైవ్ ప్లాన్స్ అనేది ఉంటాయి అనమాట. అంటే అప్పటికప్పుడే డిసైడ్ అవ్వడం, అప్పటికప్పుడే ఏదో చెప్పాలంటే చెప్పాలా, ఇలా చెయ్యి అలా చేసేయి, షార్ట్ కట్ కట్ ఎట్లుంటుంది. కానీ ఇలా చేయడం వల్ల సినిమా అనేది అటర్ ఫ్లాప్ అవుతుంది. అవును కదండి. ఇప్పుడు మరి ఏంటి దీని సొల్యూషన్ అంటే, మనం ఒక క్లియర్ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఓకే, ఒక క్లియర్ ప్లానింగ్ అనేది రెడీ చేసుకోవాలి. ఓకే, స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలి, తర్వాత సీన్స్ రెడీ చేసుకోవాలి, తర్వాత ఏ డైలాగ్ చెప్తే బాగుంటుంది అనేది రెడీ చేసుకోవాలి, ఇలా కెమెరా ఏది ఉంటే బాగుంటుంది, ఇలా మనం అన్ని ప్రీ ప్లాన్గా రెడీ చేసుకుంటాం, అంతే కదండి. సో మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ టర్మ్ రాసా, ఏంటది? ప్రీ ప్లాన్డ్. ఓకే, సో మనం ముందుగానే రెడీ చేసుకుంటున్నాం, అంతేనండి. సో సపోజ్ మనం ఎక్కడైనా ఒక ఊరికి వెళ్ళాలంటే మనం ముందుగానే అన్నీ రెడీ చేసుకుని బయలుదేరుతాం, అంతేగాని అప్పటికప్పుడు అన్ని హడావిడిగా రెడీ చేసుకుని వెళ్ళాం. దానివల్ల మనం ఏదైనా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అంటే సగం దూరం వెళ్ళాక అయ్యో నేను అది తీసుకురాలి ఇది తీసుకురాలి అని అనుకుంటుంటాం కదా. మీలో చాలామంది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది దీన్ని. అదే అండి. సో ఎందుకు అలా జరుగుతుందంటే మనం అప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవడం, ముందుగా ప్రీ ప్లాన్ అనేది ఉండదు కదా. సో అలా ప్రీ ప్లాన్ లేకపోతే ఏమవుతుందంటే మూవీ అనేది అటర్ ఫ్లాప్ అవుతుంది. కానీ మనం ముందుగానే ఒక ప్రాపర్ ప్లాన్ వేసుకొని అన్నీ రెడీ చేసుకొని ఒక మంచిగా పూజ చేసి తర్వాత మనం మూవీ స్టార్ట్ చేసి మంచి మంచి డైలాగ్స్ మంచి మంచి సీన్స్ చెప్పి ఒక ప్రాపర్ డైరెక్షన్లో తీసి ఆడియన్స్కి ఇష్టమయ్యే విధంగా మనం ఒక మూవీని రెడీ చేసేస్తాం. ఇది ప్లానింగ్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మూవీ తీసేసాం, ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేయాలి. అంటే మనం మూవీ తీసేసుకున్నాం, అన్ని పార్ట్స్ వైజ్గా మూవీ తీసేసుకున్నాం. తీసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలా, మనం దాన్ని రెడీ చేయాలి. అంటే ఒక మూవీని థియేటర్కి రిలీజ్ చేయకముందు అన్నీ దాన్ని ఒక ప్రాపర్గా రెడీ చేసి మంచి మంచి మ్యూజిక్ పెట్టి, ఓకే, బ్యాక్గ్రౌండ్ నైస్ రిమూవ్ చేసి ఎక్కడెక్కడైతే అన్వాంటెడ్ స్టఫ్ ఉంటుందో దాన్ని అన్నింటినీ రిమూవ్ చేసి అన్నీ మనం రెడీ చేస్తాం కదా, దాన్ని మనం ఎగ్జిక్యూషన్ అంటున్నాం. అంటే ఇప్పుడు మూవీ అనేది థియేటర్లో రన్ అవుతుంది అంటే ఎగ్జిక్యూషన్ అవుతుంది కదా, అదే అండి. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి వెడ్డింగ్ ప్లానింగ్. ఇక్కడ కూడా సేమ్ అండి, మనం ముందుగానే అన్ని ప్రీ ప్లాన్గా రెడీ చేసుకుంటాం. అంటే అన్ని అరేంజ్మెంట్స్ రెడీ చేసుకోవడం, కానీ ఫుడ్ రెడీ చేయడం, డెకరేషన్స్, టైమింగ్ ఫిక్స్ చేసుకోవడం, అన్నీ మనం ఒక ప్రాపర్ ప్రీ ప్లాన్ అనేది చేసుకుంటాం ఇక్కడ. తర్వాత మనం వెడ్డింగ్ ఈవెంట్ని స్మూత్గా రన్ చేస్తాం. అది ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఓకే అండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ కూడా సేమ్ అండి, ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి, ముందుగానే మనం కార్ డిజైన్ ఎలా చేయాలి, ఇంజన్ ఏది ఉండాలి, ఏ బాడీ మోడల్ ఉండాలి, అలాగే ఏ ఫీచర్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలి, అలా అన్ని బ్లూ ప్రింట్ని మనం ముందుగానే ఒక రెడీ చేసుకుంటాం, అన్ని ఒక ప్రీ ప్లాన్ అనేది రెడీ చేసుకుంటాం. తర్వాత అకార్డింగ్ టు ఈ ప్లాన్ మనం ఏం చేస్తాము, కార్ని తయారు చేస్తాం. వీళ్ళు చాలామంది కొత్త కొత్త కార్స్ చూసే ఉంటారు, అవి ఎలా తయారైంటాయి, అవన్నీ కొత్త కొత్త మోడల్స్ అంటే ఏంటి, ముందుగానే ప్లాన్ చేసుకొని మార్కెట్కి వచ్చే ముందే అన్నీ రెడీ చేసి మార్కెట్కి రిలీజ్ చేస్తారు కదండి, అదండి. సో ఇంతే అండి, సింపుల్. ఐ హోప్ మీకు ఇప్పుడు ప్లాన్ ఫస్ట్ రన్ నెక్స్ట్ అని అంటే ఏంటి అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే అండి. సో నేనేం చెప్తున్నా అంటే ప్రీ ప్లాన్డ్. ఓకే అండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇప్పటివరకు మనం చూసింది ఓన్లీ విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఓకే అండి. ఇప్పుడు మనం టెక్నికల్ స్టేట్మెంట్ ఏంటి, టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం అర్థం చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే ఏ కంపైలర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్. మనం అనుకున్నాం కదండి ఇందాకే, ఒక ప్రోగ్రామే కమ్యూనికేషన్స్ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటాడు. ఓకే, సో ఏ కంపైలర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ దట్ ట్రాన్స్లేట్స్ ద ఎంటైర్ సోర్స్ కోడ్ ఇంటూ మిషన్ కోడ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. ఈ పాయింట్ క్లియర్గా అర్థం చేసుకుంటే అప్పుడు మీకు ప్లానింగ్ అంటే ఏంటి, ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఒక కంపైలర్ అనేది ఒక ప్రోగ్రాము, ఆయన ఏం చేస్తున్నాడు అంటే ట్రాన్స్లేట్ చేస్తున్నాడు దేన్ని, ఎంటైర్ సోర్స్ కోడ్ని. సపోజ్ మనం ఇక్కడ ఒక సోర్స్ కోడ్ రాసేసి ఉంటాం. ఓకే, ఈ మొత్తం సోర్స్ కోడ్ అంతా హై లెవెల్లో ఉంది, అంటే సి లాంగ్వేజ్లో రాసామనుకోండి. కానీ మిషన్ లెవెల్కి ఇది అర్థం కాదు, అంటే కంప్యూటర్కి 0, 1 మాత్రమే అర్థమవుతుంది కదా. సో దానికి ఎవరు ట్రాన్స్లేట్ చేస్తున్నారు, ఈ కంపైలరే. ఓకే, ఎంటైర్ సోర్స్ కోడ్ ఇంటూ మిషన్ కోడ్.
ఈ మొత్తం ఇక్కడ మనం ఏదైతే సోర్స్ కోడ్ రాసి ఉంటామో దీన్ని మొత్తం మిషన్ కోడ్లోకి మారుస్తున్నాడు కదా. కానీ ఎప్పుడు మారుస్తున్నాడు అది చాలా ఇంపార్టెంట్, బిఫోర్ ఎగ్జిక్యూషన్. ఓకే అండి, అందుకే ఇందాక మనం ప్రీ ప్లాన్డ్ అంటే ఏంటి, ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసాం. ఓకే అండి, ఇంతే అండి. సో కంపైలర్ అంటే చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి. కంపైలర్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ దట్ ట్రాన్స్లేట్స్ ఎంటైర్ సోర్స్ కోడ్ ఇంటూ మిషన్ కోడ్ బిఫోర్ ఎగ్జిక్యూషన్. మీరు ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అర్థం చేసుకుంటే మీకు ఈ పాయింట్ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే అండి, ఇంతే, చాలా సింపుల్ కాన్సెప్ట్. ఐ హోప్ మీకు ఇప్పుడు కంపైలర్ బేస్డ్ అంటే ఏంటి అనేది అర్థమైందని అనుకుంటున్నా. సో మనం మిగిలిన ఫీచర్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.